చూస్తున్నాం. మాజీ డీఎస్పీ నళిని తన ఆరోగ్య పరిస్థితిపై ఒక లేఖను విడుదల చేస్తుంది. తాను చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కూడా ఆమె కన్నీరు పెట్టుకుంటూ కూడా ఒక లేఖనైతే విడుదల చేస్తుంది. తన ఆరోగ్యం బాగోలేదు, నేను చనిపోతాను అంటూ కూడా తను చెప్పుకొస్తుంది. తన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఫేస్బుక్లో నళిని ఒక లేఖనైతే రిలీజ్ చేస్తుంది. కొన్ని రోజులుగా కూడా నేను బ్లడ్ అండ్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను అంటూ కూడా నళిని చెప్పుకొస్తూ ఉంది. తన ఆరోగ్యం పరిస్థితిపై అయితే ఇప్పుడు నళిని ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అంతా కూడా వైరల్గా మారిందని చెప్పుకోవాలి. తెలుగు ప్రజలకు ఆమె ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేసింది. తన మరణ వాంగ్మూలం అంటూ కూడా డిఎస్పీ నళిని పోస్ట్ చేసింది. సో ప్రజెంట్ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక తీవ్ర ఇది చేస్తుందని చెప్పుకోవాలి. సో తన కన్నీళ్ళనంతా కూడా ఇటు ఆ లేఖలో చెప్పుకొస్తుంది. తన మరణ వాంగ్మూలాన్ని కూడా ఆమె చెప్పుకొస్తుంది. నేను బోన్ క్యాన్సర్తో గత కొన్ని రోజుల నుంచి కూడా బాధపడుతూ ఉన్నాను అంటూ కూడా చెప్తోంది. ఇటు నెల రోజుల నుంచి కూడా తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 3 రోజుల నుంచి నేను నిద్ర లేకుండా గడుపుతున్నాను అంటూ కూడా నళిని ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖలో తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అంతా కూడా తాను చెప్పుకొస్తూ ఉంది. ఇటు 2018 నుంచే నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను క్యాన్సర్తో పోరాటం చేస్తూనే ఉన్నాను. గత నెల రోజుల నుంచి కూడా ఇది ఇంకా తీవ్రతరం అయింది. మరికొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నాను, నా మరణ వాంగ్మూలం అంటూ కూడా డిఎస్పీ నళిని పోస్ట్ అయితే ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పుకోవాలి. తాను బతికి ఉన్నప్పుడు ఏ నాయకుడు పట్టించుకోలేదని, చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నన్ను వాడుకోవద్దు అంటూ కూడా ఆ లేఖలో ఏదైతే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి లేఖ రాసిందో దాంట్లోనే తన రాజకీయానికి సంబంధించి కూడా నా చావుని ఎవరు వాడుకోవద్దు అంటూ కూడా ఒక సూచనను కూడా తను విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. సో తాను చనిపోతే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయొద్దని, రిజైన్స్ ఆఫీసర్ ఆర్ కవయత్రి అని రాయాలి అంటూ కూడా మీడియాకు నళిని కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక పీక్ స్టేజ్లో ఉన్న టైంలో డిఎస్పీ నళిని తన ఉద్యోగానికైతే రిజైన్ చేసింది. రిజైన్ చేసిన అనంతరం కూడా కొన్ని రోజుల తర్వాత ఆమె మొత్తానికి జాబ్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా తను రిజైన్ చేసింది. ఆ తర్వాత తను కేవలం కవయిత్రి అలాగే కవితల వైపు తను ఒక ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళిపోయింది. అనంతరం ఇప్పుడు చూసుకుంటే 2018 నుంచి కూడా నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను అంటూ కూడా నళిని అయితే ఇప్పుడు ఆ పోస్ట్లో రాసుకొచ్చింది. సో గత నెల రోజుల నుంచి కూడా నేను క్యాన్సర్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను, తిండి నిద్ర లేక జీవితాన్ని గడుపుతున్నాను అంటూ కూడా నేను నా మరణ వాంగ్మూలం ఇదే అంటూ కూడా నళిని ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఎప్పుడైతే నళిని ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడైతే పోరాటం జరుగుతుందో ఆ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. సో అనంతరం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళిపోయింది. అనంతరం ఇప్పుడు చూసుకుంటే 2018 నుంచి కూడా నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను, కానీ నెల రోజుల నుంచి కూడా నా ఆరోగ్యం సరిగా లేదు అంటూ కూడా తను ఆ లేఖలో అయితే చెప్పుకొస్తూ ఉంది. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా చెప్తూ ఉంది. ఇటు నా చావుని ఎవరు కూడా రాజకీయంగా వాడుకోవద్దు అంటూ కూడా నళిని ఆ లేఖలో అయితే ప్రస్తావిస్తూ ఉంది. ఇప్పుడు నళిని ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే లేఖను విడుదల చేస్తుందో అదంతా కూడా కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఇటు నళిని మాజీ డిఎస్పీ నళిని ఏదైతే లేఖ రాస్తుందో ఆ లేఖకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఒక సెన్సేషనల్ పోస్ట్ చేయడం జరిగింది. తాను చనిపోబోతున్నాను, త్వరలో తనకి చనిపోయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కూడా ఒక పోస్ట్ పెట్టింది. తాను బోన్ క్యాన్సర్ అదే విధంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను, గతంలో కూడా వైద్యం తీసుకొని మళ్ళీ కోలుకున్నాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నాకు రోజులు దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి కూడా ఆ పోస్ట్ లో పెట్టడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాను, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తనను సస్పెన్షన్ గురి చేసి మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత 12 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు బయటికి కోలుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా చింతనతో పూర్తిగా ఆధ్యాత్మికలోకి వెళ్ళి ఆధ్యాత్మికంగానే ఉన్నాను, నేను గడుపుతున్నాను, కానీ మళ్ళీ ఈ మధ్యలో నాకు ఆరోగ్యం మళ్ళీ బాగలేదు అని చెప్పేసి కూడా ఈ పోస్ట్ లో పేర్కొన్నాను. దానికి ఖరీదైన వైద్యం చేయాల్సి ఉంటుంది, అంత డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పేసి కూడా ఇది నా వీలునామా మరణ వాగ్మూలం అని చెప్పేసి కూడా మాజీ డిఎస్పీ నళిని పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ అంతా కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. నా పోస్టు కనీసం కేంద్ర ప్రభుత్వానికైనా వెళ్ళి నాకు హెల్త్ పరంగా కానీ ఏదైనా
సహాయం చేయాలని ప్రధాన దృష్టికి వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను అని చెప్పేసి కూడా ఆమె ఈ పోస్ట్ లో పేర్కొంది. అయితే గతంలో తెలంగాణ ఉద్యమంలో నేను కీలకంగా పనిచేశాను, కానీ నాపై సస్పెన్షన్ అనే పోటు పొడిచి నా వెన్నులో పొడిచారు అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. దీనికి సంబంధించి నా సస్పెన్షన్ కి సంబంధించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం ని కూడా కలిశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మధ్యలో ఒక నెల రోజుల పాటు నళిని మీడియాతో మాట్లాడడం అవన్నీ కూడా కనిపించాయి, మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళింది. కానీ ఈ 2 రోజుల క్రితం ఈ పోస్టు ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టి తాను బ్లడ్ క్యాన్సర్ అదేవిధంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను, రోజులు దగ్గర పడుతున్నాయి నాకు అని చెప్పేసి కూడా ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ అంతా కూడా వైరల్ గా మారింది. అయితే తనకి సంబంధించిన ఈ పోస్టు కేంద్ర ప్రభుత్వానికి చేరేలాగానన్నా చూడాలని చెప్పేసి కూడా ఆమె పోస్ట్ లోనే రాయడం జరిగింది. నేను హిందువు కాకపోయి ఉంటే ఈ పరిస్థితి వేరే ఉండేది అని చెప్పేసి కూడా ఆమె ఈ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే తాను ఈ మొత్తం గత 12 సంవత్సరాల నుంచి కూడా రామ్దేవ్ బాబా దగ్గర గతంలో ఆయన ఆశ్రమంలో చేరి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆరోగ్యంగా పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, అక్కడికి వెళ్ళే అన్ని డబ్బులు ఖర్చు పెట్టే అంత డబ్బులు కూడా నా దగ్గర లేవు అని చెప్పేసి కూడా ఆ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. నా పేరు పైన ఒక ఇల్లు మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా ఆ పోస్ట్ లో పెట్టింది. కాబట్టి ఇప్పుడు నళినికి సంబంధించిన వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. తాను తీవ్రంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాను కాబట్టి తనకి తక్షణ సహాయం అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమె విన్నపం పెట్టినట్టు ఈ పోస్ట్ లో కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆమె ఫాలోవర్స్ కూడా ఈ పోస్ట్ కు సంబంధించి ఆమెకి అంటే కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. దానికి ఎట్లాగైనా అంటే ట్రీట్మెంట్ చేయాలంటే దాదాపు లక్షలతో కూడుకున్న వ్యవహారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే తాను బ్రతుకుతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నేను తీవ్రంగా నష్టపోయాను, తెలంగాణ ఉద్యమం చేసి నష్టపోయాను. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు, సస్పెన్షన్ తప్ప ఇంకా ఏం మిగలలేదు అని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం జరిగింది. కాబట్టి తాను ఇంకా నేను జీవిస్తే ఇంకా కొన్ని పుస్తకాలు రాసేది ఉంది, కొన్ని హిందూ ధర్మానికి గురించి నేను పోరాడాల్సింది, దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రం ఈ పోస్ట్ లో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను చస్తే ఎవరు సస్పెండ్ ఆఫీసర్ అని రాయకండి, రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి గ్రామ బ్రహ్మ అని నన్ను సంబోధించండి అని చెప్పేసి కూడా ఆమె ఈ పోస్ట్ లో పేర్కొంది. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి, బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు, నేను చనిపోయాక అంటే పోస్ట్ మార్టం అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి అని చెప్పేసి కూడా మీ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడొద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ నల్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆమె ఫేస్బుక్ దానికి సంబంధించిన హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది, రోజుకింత క్షీణిస్తుంది. కాబట్టి మరో 2 నెలల్లో నేను చనిపోయేలా ఉన్నానని చెప్పేసి కూడా ఆమె పోస్ట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు నళినికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. తనకు జరిగినంతా కూడా వివరించాలని చెప్తే తనకు ఉద్యోగం వద్దు, కానీ తన సస్పెన్షన్ కి సంబంధించి పూర్తిగా 2 కోట్ల రూపాయల అంటే మొత్తం తనకు కావాల్సిన అన్ని కూడా ఇప్పించాలని చెప్పేసి కోరానని చెప్పేసి కూడా ఈ పోస్ట్ లో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు నళినికి సంబంధించి ఆమె ఆరోగ్యానికి ఏం జరిగింది ఏందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ పోస్ట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ప్రస్తుతం ఏదైతే మాజీ డిఎస్పీ నళిని తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి లేఖ రాసిందో ఆ లేఖ ఇప్పుడు వైరల్గా మారుతూ ఉంది. తన ఫేస్బుక్లో అకౌంట్లో అయితే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఆమె అన్ని అంశాలని ప్రస్తావిస్తూ వచ్చింది. నిన్ను తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేశాను, కానీ నా మీద ఎన్నో అబండాలు వేశారు, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇది ఏదైతే లెటర్ని రిలీజ్ చేస్తుందో తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇది నా మరణ వాంగ్మూలం అంటూ కూడా చెప్పుకొస్తుంది. సో ఇప్పుడు రాజకీయంగా ఎవరు కూడా నా చావుని వాడుకోవద్దు అంటూ కూడా అందులో కొన్ని అంశాలను అయితే ప్రస్తావిస్తూ వస్తుంది నళిని. అసలు ప్రధానంగా చూసుకుంటే ఆమె ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖలో ఇది కేంద్రానికి ఎవరైనా కూడా నాకు సహాయం చేయండి, కేంద్రం వరకు కూడా ఈ లేఖ వెళ్ళాలి అంటూ కూడా నళిని అయితే ఒక పోస్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆమె ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంతమంది నళినికి పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఆమెకి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల్లో నేను మరణించబోతున్నాను, నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు అంటూ కూడా చెప్తూ ఉంది. 2018
2018 నుంచి కూడా నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెల రోజుల నుంచి కూడా నాకు ఇంకా ఆరోగ్యం ఇంకా నిలకడగా లేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది నా ఆరోగ్య పరిస్థితి. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, ఇదే నా మరణ వార్త అంటూ కూడా ఆమె ముందుగానే చెప్పుకొస్తూ ఉంది. సో ఇది అంతా కూడా కేంద్రం వద్దకి చేరుకోవాలి అంటూ కూడా నళిని ఏదైతే పోస్ట్ చేస్తుందో మాజీ డిఎస్పీ నళిని, ఇప్పుడు అదంతా కూడా వైరల్గా మారిందనే చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను తెలంగాణ పోరాటంలో కూడా ఉన్నాను అంటూ కూడా చెప్తూ ఉంది. వాటన్నిటికీ కూడా నేను కృషి చేస్తాను, తెలంగాణని సాధించేంత వరకు కూడా నేను ఉన్నాను అంటూ కూడా చెప్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నళిని ఆరోగ్యానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారుతోంది. సో ఈ పోస్ట్కి సంబంధించి కూడా తన ఆరోగ్యానికి సంబంధించి మెయిన్గా చెప్పుకొస్తూ ఉంది. సో ప్రజెంట్ ఏదైతే ఉందో నా చావుని ఎవరు కూడా మీడియా కానివ్వచ్చు, మీడియాకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది. నేను చనిపోతే నా చావుని ఎవరు కూడా దాన్ని వేరే విధంగా వాడుకోవద్దు, నన్ను కవయిత్రి అని కానీ రిజైన్డ్ ఆఫీసర్ అని కానీ నా గురించి రాయండి అంటూ కూడా ఇటు మీడియాకి చెప్పుకొస్తూ ఉంది. సో మరొక వైపు చూసుకుంటే ఎప్పుడైతే తన జాబ్కి నళిని రిజైన్ చేస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తాను కేవలం ఒక 10-12 సంవత్సరాల మధ్య కాలంలో తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తాను బయటకు వచ్చి ఇటు రామ్దేవ్ బాబా దగ్గర కూడా తన ఆధ్యాత్మికంగా కూడా ఉండిపోయింది. సో ఆ తర్వాత ఆమె హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని కవితలు, కొన్ని రచయితలు కూడా రాయడం కూడా మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఆమె ఆరోగ్యం కూడా బాగలేదు. సో ఎవరైనా కూడా మీడియాకి ఒక విన్నపం చేస్తూ ఉంది. సో ఎవరైనా నా రాజకీయ పరంగా కూడా నన్ను ఎవరు వాడుకోవద్దు, నేను ఎప్పుడైతే రిజైన్ చేస్తానో అప్పుడు ఎవరు కూడా నాకు రాజకీయ నాయకులు ఎవరు కూడా సహాయపడలేదు. సో నా చావుని ఎవరు ఇప్పుడు కూడా రాజకీయంగా వాడుకోవద్దు అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంది. సో మీడియాకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది నళిని, నా చావుకి సంబంధించి కూడా ఎవరైనా నన్ను రిటైర్డ్ ఆఫీసర్ అని రాసుకోవద్దు, రిజైన్డ్ ఆఫీసర్ అని రాసుకోండి. అలాగే కవయిత్రి, హిందూ ధర్మానికి సంబంధించిన రచయితగా నన్ను రాసుకోండి అంటూ కూడా నళిని అయితే ఏదైతే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుందో ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే వైరల్గా మారింది. తాను క్యాన్సర్తో బాధపడుతున్నాను అంటూ కూడా నళిని బహిరంగంగా తన మరణ వార్తను అయితే చెప్పుకొని చెప్పింది.